ఐపీఎల్ 2025లో ఆర్సీబీ టీం మరో హోమ్ మ్యాచ్కి సిద్ధమైంది. ఈరోజు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఆల్రెడీ సీజన్లో 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగడం చూసాం. అండ్ ఆ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఆర్ఆర్ టీంని డామినేట్ చేసి గెలిచారు. మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి డామినేషన్ ఉంటుందంటే అందరికీ వచ్చే ఒకే డౌట్, ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ రికార్డ్. సో హిస్టారికల్గా ప్రజెంట్ చూసుకున్న ఆర్సీబీ టీం తమ హోమ్ గ్రౌండ్లో చాలా ఇబ్బంది పడుతుంది. మెయిన్లీ సీజన్లో ఒక విజయం కూడా లేదు. బట్ ప్రీవియస్ 3 మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ టీంకు ఈ మ్యాచ్లో గెలిచేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు బెంగళూరు వచ్చిన 3 టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ఆర్ఆర్ టీం ప్రజెంట్ అంత మంచి ఫామ్లో లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ ప్లేస్ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. సో దీంతో ఈరోజైతే ఆర్సీబీ టీం తమ హోమ్ గ్రౌండ్లో ఆ లూజింగ్ స్ట్రీక్ను బ్రేక్ చేసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మెయిలీ మ్యాచ్లో గెలిస్తే 12 పాయింట్లతో 3వ స్థానానికి ఎగపాకుతారు. ఇన్ఫ్యాక్ట్ గట్టిగా గెలిస్తే టాప్ 2లో కూడా వెళ్ళేందుకు ఛాన్స్ ఉంటుంది. వేరేజ్ రాజస్థాన్ టీం చూసుకుంటే చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. సో దీంతో ఓవరాల్కి సీజన్లో వాళ్ళ ఓటముల సంఖ్య 6కి వెళ్ళిపోయింది. ఇంకో మ్యాచ్లో ఓడిపోతే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే. సో ఈ మ్యాచ్ అయితే ఆర్ఆర్ టీంకు ఒక డూ ఆర్ డే కైండ్ ఆఫ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక 2 జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఆర్సీబీ టీంకు కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది. మొత్తం 33 మ్యాచ్లో తలపడితే ఆర్సీబీ టీం 16 మ్యాచ్లో గెలిచారు. వేరేజ్ ఆర్ఆర్ టీం 14 మ్యాచ్లో గెలిచారు. మిగిలిన 3 మ్యాచ్లో ఫలితం రాలేదు. సో ఆర్సీబీ టీంకి అయితే ఆర్ఆర్ టీం మీద లిటిల్ బిట్ ఎడ్జ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ గత 5 మ్యాచ్లో చూసుకున్నా సరే ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచారు. అంటే ఆర్సీబీ 3 గెలిస్తే ఆర్ఆర్ టీం 1 గెలిచిందే. బట్ ఎనివే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీంను ఒక రికార్డ్ బాగా కంగారు పెడుతుంది. అదేంటంటే వాళ్ళు ప్రీవియస్గా రాజస్థాన్ తడిన 4 నైట్ మ్యాచెస్లో ఓడిపోయారు. అంటే నార్మల్గా 7:30 PM స్టార్ట్ అయ్యే మ్యాచెస్లో ఆర్ఆర్కి అగెనిస్ట్గా ఆర్సీబీ టీంకి మంచి రికార్డు లేదు. చివరి 4 సందర్భాల్లో ఓడిపోయారు. అయితే ఆఫ్టర్నూన్ మ్యాచెస్ చూసుకుంటే మాత్రం చివరి 5 మ్యాచ్లు ఆర్ఆర్ టీంని ఓడించారు. ఈవెన్ ఈ ఏడాది 2 జట్ల మధ్య ఆఫ్టర్నూన్ మ్యాచ్ జరిగినప్పుడు చూసాం ఆర్సీబీ టీం ఆర్ఆర్ని డామినేట్ చేసింది. బట్ నైట్ మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం ఈ 2 జట్లు చివరిగా తలపడ్డ 4 మ్యాచ్ల్లో రాజస్థాన్ టీందే డామినేషన్. పైగా ముందు చెప్పినట్టు హోమ్ గ్రౌండ్లో చూసుకున్న ఆర్సీబీ టీం ఈ ఏడాది 3 మ్యాచ్లు ఓడిపోయారు. సో కరెంట్ ఫామ్ అయితే ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి అనుకూలంగా ఉంది. వాళ్ళు చాలా మంచి ఫామ్లో ఉన్నారు, మ్యాచ్లు గెలుస్తున్నారు. వేరేజ్ ఆర్ఆర్ టీం అంత మంచి ఫామ్లో లేదు. బట్ రికార్డ్స్ మాత్రం కొంతవరకు ఆర్సీబీ టీంకి ఎగెనెస్ట్గా ఉన్నాయి. దీంతో ఆర్ఆర్ టీం సైకలాజికల్గా కొంత అడ్వాంటేజ్ తీసుకుంటారు. మెయిన్లీ ఈ మ్యాచ్ ఆడిపోయే చిన్నస్వామి స్టేడియం. ఇక్కడైతే టాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టీం అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటున్నారో ఆ టీమే మ్యాచ్లు గెలుస్తున్నాయి. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి టాస్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. మరి ముఖ్యంగా మనం ఫస్ట్ 3 మ్యాచెస్లో పిచ్ బిహేవియర్ చూసాం. గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాటింగ్ అనుకూలంగా మారుతుంది. అదే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ అంత ఈజీగా ఉండట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రౌండ్లో చూసుకుంటే బాల్ కొత్తగా ఉన్నప్పుడు పిచ్ బౌలర్స్కు బాగా అనుకూలిస్తుంది. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో పవర్ ప్లేలో ఏకంగా 15 వికెట్లు పడ్డాయంట. అండ్ రన్ రేట్ చూసుకున్న అరౌండ్ 7.2 ఉంది. సో క్లియర్లీ మరోసారి పిచ్ అయితే బ్యాటింగ్ అంత అనుకూలంగా ఉండదు. ఖచ్చితంగా బౌలర్స్ డామినేషన్ కూడా ఉంటుంది. మెయిన్లీ కొత్త బాల్తో పవర్ ప్లేలో బౌలర్స్ డామినేట్ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మ్యాచ్కి ముందు పిచ్ని కూడా అండర్ ది కవర్స్ ఉంచారంట. సో గత కొన్ని రోజులుగా చూసుకుంటే బెంగళూరులో వెదర్ అంత మంచిగా లేదు. కానీ మ్యాచ్కి పాజిటివ్ థింగ్ ఏంటంటే వెదర్ ఫోర్కాస్ట్లో ఎలాంటి రెయిన్ ప్రిడిక్షన్ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ని ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ బెంగళూరు వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. సడన్గా వర్షాలు వస్తాయి. సో ఈ రెయినీ మరియు ఓవర్కాస్ట్ కండిషన్స్ వల్ల మరోసారి పిచ్ అయితే ఎక్కువగా బౌలర్స్కి అనుకూలంగా ఉండొచ్చు. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 98 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 98 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 41 మ్యాచ్లో గెలిస్తే చేజ్ చేసిన టీమ్స్ 53 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే ముందు ఫీల్డింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఆల్రెడీ టాస్ గురించి చెప్పుకున్నాం. ఏ టీం అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటారో వాళ్ళు సగం మ్యాచ్ గెలిచేసినట్టే. మరి ముఖ్యంగా ఆర్సీబీ టీంకి మ్యాచ్లో టాస్ అనేది చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్లో ఆడిన 3 మ్యాచ్లు కూడా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేశారు. అండ్ 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఆ పెద్ద స్కోర్ అయితే చూడలేదు. ఏ మ్యాచ్లు కూడా 180+ అనేది రాలేదు. సో దీంతో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం టాస్ విషయంలో చాలా డెస్పరేట్గా ఉంటారు. టాస్ గెలిస్తేనే మ్యాచ్ గెలుస్తాం అనే మైండ్ సెట్లో ఉంటారు బిడల్లో. ఇక గ్రౌండ్లో 2 టీంల యొక్క రికార్డ్ చూసుకుంటే ఆర్సీబీ టీంకి అయితే అంత మంచి రికార్డ్ లేదు, అందరికీ తెలిసిందే. వాళ్ళైతే గ్రౌండ్లో 46 మ్యాచ్లు ఓడిపోయారు. ఈవెన్ రాజస్థాన్ టీంకి అగెనిస్ట్గా చూసుకున్నా సరే వాళ్ళకి గ్రౌండ్లో మంచి రికార్డ్ లేదు. మొత్తం 9 మ్యాచ్లు ఆడితే 3 గెలిచారు, 4 ఓడిపోయారు. మిగతా 2 మ్యాచ్లో ఫలితం రాలేదు. సో క్లియర్లీ ఆర్సీబీ టీంకి అయితే ఈ గ్రౌండ్ ఖచ్చితంగా ఒక కల్వర్ పెట్టే కోటే. బట్ వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని బ్రేక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంక ఈ సీజన్లో ఈ మ్యాచ్ కాకుండా మరో 3 మ్యాచ్లు ఉన్నాయి. దీంతో ఆర్సీబీ టీం నెక్స్ట్ 4 హోమ్ మ్యాచెస్లో కనీసం 2 అయినా గెలిచేలా ప్లాన్ చేసుకోవాలి. అదర్వైజ్ వాళ్ళకైతే మరోసారి లీగ్ చివరి స్టేజ్లో తిప్పలు తప్పు. ఇక టీం విషయానికి వస్తే హోమ్ టీం అయిన ఆర్సీబీ టీం చాలా వరకు మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్ లాస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్టీ మీద ఒక మంచి విక్టరీ కొట్టారు. 7 మ్యాచెస్లో అయితే ఆర్సీబీ టీం బ్యాటింగ్ బాగుంటుంది, బౌలింగ్ బాగుంటుంది. అలాగే వాళ్ళ కెప్టెన్ కూడా టీంని బాగా లీడ్ చేస్తున్నాడు. దీనివల్ల వాళ్ళు కంటిన్యూస్గా 7 మ్యాచెస్లో గెలుస్తున్నారు. వేరేజ్ హోమ్ మ్యాచెస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి అతిపెద్ద ప్రాబ్లం బ్యాటింగే. ఆల్మోస్ట్ 3 హోమ్ మ్యాచెస్లో కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. సో దీంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ స్టెప్అప్ అవ్వాలి. మెయిలీ కెప్టెన్ బట్టిడారు సొంత గ్రౌండ్లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అలాగే కోహ్లీ సాల్ట్ చూసుకుని హోమ్ గ్రౌండ్లో తమకు వచ్చిన స్టార్ట్స్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం దీన్ని అధిగమించాలి.
మెయిలీ పాపులర్ వాళ్ళకి జాఫ్ ఆర్చర్ లాంటి ఒక ముప్పు పొంచుంది. అతను జాగ్రత్తగా ఫేస్ చేసి వికెట్ ఇవ్వకపోతే నెక్స్ట్ స్కోర్ చేసుకోవచ్చు రన్స్. ఎస్పెషల్గా మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఆర్ఆర్ బౌలింగ్ బాగా స్ట్రగుల్ అవుతుంది. వేరే ఆర్సీబీ టీం తీసుకుంటే డెత్ ఓవర్స్లో బాగా కొడుతున్నారు. ఎస్పెషల్లీ టిమ్ డేవిడ్ బేవచ్చమైన ఫామ్లో ఉన్నాడు. సో ఆర్సీబీ టీం అయితే ఈ మ్యాచ్లో ఇనిషియల్గా వికెట్లు కోల్పోకుండా కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలి. ఇన్ఫాక్ట్ మనం పిచ్ రిపోర్ట్ అప్పుడు చెప్పుకున్నాం, గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాటింగ్ అనుకూలిస్తుందని చెప్పి. దీంతో 10 ఓవర్ వరకు వికెట్లు ఉంచుకోగలిగితే నెక్స్ట్ హిట్టింగ్ ఆటోమేటిక్గా చేయొచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ టీంకి అయితే పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. హోమ్ గ్రౌండ్లో కూడా కొంతవరకు బాగానే వేశారు. కేవలం డీసీతో మ్యాచ్లోనే హ్యాజల్వుడ్ లాంటి బౌలర్ ఎక్కువ రన్స్కి వెళ్ళాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ టీం దగ్గర చాలా మంచి బౌలింగ్ యూనిట్ కనిపిస్తుంది. వాళ్ళందరి బౌలర్స్ కూడా మంచి నిక్లో ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఆర్ఆర్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి ఈ మ్యాచ్లో వాళ్ళని డామినేట్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. మెయిలీ మ్యాచ్లో ఆర్సీబీ టీం పాపులర్ ఒక 3 వికెట్లు తీశారంటే ఇంకా ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేసినట్టే. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం వాళ్ళ బౌలింగ్ మీద కంటే బ్యాటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ టీంని బాగా సెట్ చేసుకున్నారు. 4వ సీమ్ బౌలింగ్ ఆప్షన్గా రొమారో షెఫర్డ్ని తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఆర్సీబీ టీం ఈజీగా 2 జెన్యూన్ స్పిన్ ఆప్షన్స్ మరియు 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్తో ఆడుతున్నారు. సో ఈ కాంబినేషన్ అయితే వాళ్ళకి చిన్న స్వామి గ్రౌండ్లో బాగా వర్కౌట్ అవుతుంది. దీంతో ఏదైనా ఇంజరీ ఉంటే తప్ప టీంలో మార్పులు చేసే ప్రసక్తే ఉండదు. ఇక రాజస్థాన్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మెయిలే టీం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ 2 మ్యాచ్లో గేమ్ని సరిగ్గా ఫినిష్ చేయలేకపోయారు. దీంతో గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. సో ఆర్ఆర్కి అయితే టాప్ ఆర్డర్లో జైస్వాల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. ఇన్ఫాక్ట్ వరుసగా 3 50s కొట్టాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో కొత్తగా వచ్చిన వైభవ్ సూర్యవంశీ కూడా మంచిగానే ఆడాడు. సో ఈ మ్యాచ్లో కూడా 14 ఏళ్ళ కుర్రాడు మరోసారి ఓపెనర్గా ఆడతాడు. ఎందుకంటే సంజు శాంసన్ ఈ మ్యాచ్కి అవైలబుల్గా లేడు. ఇన్ఫాక్ట్ అసలు జైపూర్ నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేయలేదు. సో మరోసారి రాజస్థాన్ టీం అయితే పరాగ్ కెప్టెన్సీలోనే బరిలోకి దిగుతారు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఆర్డర్ విషయంలో ఎలాంటి షపులు చేయలేదు. అంటే 1 డౌన్లో నితీష్ రాణాని పంపారు అండ్ 4లో పరాగ్ వచ్చాడు. కానీ వాళ్ళకి సమస్య ఏంటంటే టాప్ ఆర్డర్ బాగానే సరే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పైరు కాలేకపోతున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళు రీటైన్ చేసుకున్న ధ్రువ్ జురెల్ మరియు సిమ్రన్ హెట్మేర్ ఇద్దరు కూడా మంచి నిక్లో లేరు. సో వీళ్ళిద్దరు ఫామ్లోకి వచ్చి మంచిగా ఆడితే తప్ప ఆర్ఆర్ టీం కంబ్యాక్ చేయలేదు. ఎందుకంటే గత 2-3 మ్యాచ్లుగా చూసాం టాప్ ఆర్డర్ బాగా ఆడుతున్నప్పటికీ చివరిలో కంట్రిబ్యూషన్స్ రాక మ్యాచ్లో ఓడిపోతున్నారు. సో మ్యాచ్లో అయితే రాజస్థాన్ టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా సరిగ్గా రాణించాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే పవర్ ప్లేలో జాఫ్ ఆర్చర్ ఒక్కడే మంచిగా వేస్తున్నాడు, కానీ మిగతా బౌలర్స్ ఫెయిల్ అవుతున్నారు. అలాగే డెత్ ఓవర్స్లో చూసుకున్న చాలా రన్స్ లీక్ చేస్తున్నారు. మెయిలీ గత 2 మ్యాచ్లో 20th ఓవర్ బాగా స్పాయిల్ అయిపోయింది. సో రాజస్థాన్ టీంకి బౌలింగ్ విషయంలో పవర్ ప్లేలో సమస్యలు ఉన్నాయి, అలాగే డెత్ ఓవర్స్లో కూడా సమస్యలు ఉన్నాయి. బట్ మిడిల్ ఓవర్స్లో మాత్రం బాగానే మేనేజ్ చేయగలుగుతున్నారు. మెయిలీ తుషార్ దేశపాండే మరి అసరంగా లాంటి వాళ్ళ రన్స్ని కంటైన్ చేయగలుగుతున్నారు, అలాగే వికెట్లు కూడా తీస్తున్నారు. సో బ్యాటింగ్తో కంపేర్ చేసుకుంటే రాజస్థాన్ టీంకి బౌలింగ్లో సమస్యలు తక్కువగానే ఉన్నాయి. బట్ ఉన్న కొన్ని సమస్యలు కూడా సార్ట్అవుట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచేందుకు ఛాన్సెస్ ఉంటాయి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే మ్యాచ్ కోసం రాజస్థాన్ టీం మేబీ ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బెంగళూరు వికెట్ మీద 4వ పేసర్ ఉంటే మంచిదే. దీంతో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ మధ్వాల్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఒక లెఫ్ట్ ఆర్మర్ కావాలనుకుంటే తేక్షణాన్ని పక్కన పెట్టి ఫరూక్ని తీసుకోవచ్చు. అండ్ ఈ టైంలో ఇంపాక్ట్ ప్లేయర్గా కుమార్ కార్తికేయన్ తీసుకొస్తారు. మీలో తనకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి ఆర్సీబీ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అగైనెస్ట్గా మంచి గేమ్ ప్లాన్గా మారొచ్చు అతను. సో ఆర్సీబీ టీంలో ఎక్కువ మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి మేబీ రాజస్థాన్ టీం ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కోసం అలాగే ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కోసం వెళ్ళొచ్చు. ఇక ఈ మ్యాచ్లో బ్యాటర్స్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు. కేవలం విరాట్ కోహ్లీ మరియు సందీప్ శర్మ బ్యాట్లో ఉండబోతుంది మరోసారి. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాల్కి ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు సందీప్ శర్మ, బట్ క్యాచ్ డ్రాప్ చేశారు కోహ్లీదే. సో దీంతో మరోసారి వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్లో బ్యాటిల్ చూడొచ్చు. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని టీంల బ్యాట్స్మెన్కి కూడా బౌలర్స్ మీద మంచి రికార్డు ఉంది. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో చూసాం 2 జట్లకి కలిపి కేవలం 5 వికెట్లు మాత్రమే ఫాలో అయ్యాయి. సో 2 జట్లో ఉన్న బ్యాట్స్మెన్కు అపోనెంట్ టీం యొక్క బౌలర్స్ మీద మంచి రికార్డులే కనిపిస్తున్నాయి. బట్ ఈ మ్యాచ్ ఆడబోయే పిచ్ బౌలింగ్ అనుకూలిస్తుంది కాబట్టి ఈసారి బ్యాటిల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చూడాలి మరి ఈ మ్యాచ్లో రాజస్థాన్ టీం కంబ్యాక్ చేస్తుందా లేకపోతే ఆర్సీబీ టీం తమ హోమ్ గ్రౌండ్లోని లూజింగ్ స్ట్రీక్ను బ్రేక్ చేస్తారా అనేది.